దేవుని చిత్తాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి, ఒక మార్గంలో వెళ్ళాలి. ఆ మార్గంలో వెళ్ళకుండా మనల్ని తప్పించడానికి ఎన్నో శోధనలను, ఎన్నో ఆటంకాలను తీసుకొని వస్తూ ఉంటాడు సాతాను. అందుకనే నీ ఇంట్లో కదా నెమ్మది ఉండదు. ఆదివారం రాగానే మందిరానికి వెళ్ళడానికి మనస్సు ఉండదు. ఎందుకంటే అక్కడ వినే వాక్యము మనకు గుచ్చుకున్నట్టు బాధగా ఒకలాగుండేసరికి మనకు నచ్చదు. సాతాను ఏమంటాడు, అవసరం లేదు మనకి ఇక్కడ. నిజమే కదా, కానీ అదే నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం విన్నప్పుడు, దేవుడు మాట మనం వింటే నిజంగా మన జీవితం మారుతుందా మారదా? నెమ్మదినిస్తాడు దేవుడు, సమాధానమునిస్తాడు దేవుడు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు నీవు చేరవలసింది ఆ తండ్రి దగ్గరికి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలము అపవాది శోధనను మనం ఎదిరించి జయించి మన విశ్వాసము ద్వారా మనం ముందుకు సాగి వెళ్ళాలా. ఆ శోధనలో పడిపోయి మన ఆత్మీయ జీవితం, మన యొక్క విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా.